హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషితా వండగా. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు విఎస్పిఆర్ థియరీకి సంబంధించిన షార్ట్ కట్స్ని చెప్పబోతున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కూడా కొన్ని షార్ట్ ట్రిక్స్ అనేవి చెప్తాను. మీరు ఇవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. విఎస్పిఆర్ థియరీ, ఈ కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో గన్ షార్ట్గా వెయిటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇయర్ మినిమం 4 మార్క్స్, మ్యాక్సిమం అయితే ఒక 12 మార్క్స్, 16 మార్క్స్, మినిమం 4 మార్క్స్ ఖచ్చితంగా ప్రతి ఇయర్లో వస్తాయి. ఇప్పుడు నేను విఎస్పిఆర్ థియరీ ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్గా CO2, CS2, CCl2 అండ్ PCl5 ఇలా కొన్ని కాంపౌండ్స్ ఇస్తాడు. అప్పుడు వాటికి హైబ్రిడైజేషన్ సేమ్ ఉంటుంది కానీ వాటి యొక్క షేప్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం షేప్స్ని నార్మల్గా డిస్క్రైబ్ చేయలేం. వాటి యొక్క బాండ్ పేర్స్, వాటి యొక్క లోన్ పేర్స్ని బట్టి మనం దాని షేప్ని డిస్క్రైబ్ చేయగలం. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, వాటికి హైబ్రిడైజేషన్ సేమే కానీ వాటి యొక్క షేప్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఆ షేప్స్లో డిఫరెన్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో ఒక 6 వరకు డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో 6 పార్ట్ 2 పెడతాను. మిగతా అదంతా కవర్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటే, నేను AB2 నార్మల్గా మీకు అర్థం అవ్వడానికి ఒక ఫార్ములా కింద రాశాను అనమాట. AB2, A అంటే సెంట్రల్ ఆటమ్, B అంటే సైడ్ ఆటమ్స్ అండ్ L అంటే లోన్ పేర్ అని. మనం ఎప్పుడు లోన్ పేర్స్ని సెంట్రల్ ఆటమ్ దగ్గరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లోన్ పేర్ సెంట్రల్ ఆటమ్ దగ్గరే చూసుకోవాలి. ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను చూడండి. AB2 అనుకుందాం. ఫస్ట్ నార్మల్గా అంతా రాస్తాను నేను. ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీనికి CO2, షేప్ వచ్చేసరికి లీనియర్ షేప్, యాంగిల్ వచ్చేసరికి 180 degrees, బాండ్ పేర్స్ 2, లోన్ పేర్స్ 0. ఇది ఇలా రాశాను కదా. నేను మీకు ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. CO2 కదా, C డబల్ బాండ్ O అండ్ దెన్ డబల్ బాండ్ O. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 1s2. అదే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2 కదా. నార్మల్గా మనం ఇలా రాసుకుంటాం 2, 8, 8, 18, 18 అండ్ దెన్ 32. కార్బన్కి మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడో 2 తీసుకున్నాం. అప్పుడు ఈ 2 ఇలా బాండ్ ఫామ్ చేయగలదు, ఈ 2 ఇలా బాండ్ ఫామ్ చేయగలదు. ఈ 2 వీటంతనే ఒక బాండ్ పేర్ కిందే కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇది 1 బాండ్ పేర్ అండ్ దెన్ దిస్ ఈజ్ 1 బాండ్ పేర్. కాబట్టి ఎన్ని ఉన్నాయి? 2 బాండ్ పేర్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏం మిగలేదు కాబట్టి లోన్ పేర్స్ అనేవి ఏముండవు. 2 బాండ్ పేర్స్ అండ్ ద లోన్ పేర్స్ ఆర్ 0 అండ్ ద షేప్ ఈజ్ ఈనర్, యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. దీని యొక్క హైబ్రిడేషన్ ఏంటి? SP అనే హైబ్రిడేషన్. ఇప్పుడు AB3 అనే కాంపౌండ్కి రండి. చూడండి, మనం కాంపౌండ్స్ ఇచ్చేస్తాడు. అంటే BF3, CCl2, NCl3 అలా లైన్ వైజ్గా కాంపౌండ్స్ అనేవి ఇచ్చేస్తాడు. వాడు నార్మల్గా PCl5, NCl3, CCl2 అలా కాంపౌండ్స్ ఇచ్చేస్తాడు. వాటి యొక్క షేప్స్ అనేవి పక్కన రాస్తాడు అనమాట. వాటి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు హైబ్రిడేషన్ ఒకటే వస్తుంది. అప్పుడు మనలో కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. ఇది ఏ షేప్? హైబ్రిడేషన్ రెండింటికి SP2 ఉన్నాయనుకోండి, 2 ఏమవుతుంది? ట్రయాగ్నల్ ప్లానర్ అవుతుంది. అప్పుడు ఏది ట్రయాగ్నల్ ప్లానర్, ఏది బెన్ షేప్ అని ఎలా చెప్తాము? ఈ లోన్ పేర్స్, బాండ్ పేర్స్ బట్టే. అంటే యాటమ్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు AB3 అనే కాంపౌండ్కి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఒకటి, BF3 అండ్ ద షేప్ ఈస్ ట్రయాంగులర్ ప్లానర్, యాంగిల్ వచ్చేసరికి 120 degrees అండ్ దెన్ బాండ్ పేర్స్ ఆర్ 3 అండ్ ద లోన్ పేర్స్ ఆర్ 0. ఇప్పుడు నేను మీకు BF3ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. BF బోరాన్ కదా. బోరాన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2 అండ్ దెన్ 2p1. ఇప్పుడు ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఏంటది? 3తో మాత్రమే బాండ్స్ ఫామ్ చేయగలదు, ఇంకా ఎక్స్ట్రా బాండ్స్ అనేవి ఫామ్ చేయలేదు. అప్పుడు సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయా? లోన్ పేర్స్ ఉండవు. షేప్ అండ్ డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. కాబట్టి 3 బాండ్ పేర్స్
3 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ వచ్చినప్పుడు దాని యొక్క షేప్ వచ్చేసరికి ట్రయాంగులర్ ప్లానర్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఇప్పుడు నార్మల్గా 3 బాండ్ పేర్స్ రావాలి. 3 బాండ్ పేర్స్లో ఉండి యాటమ్ యొక్క లోన్ పేర్ వల్ల డిస్ట్రాట్ అయ్యి 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ వస్తుంది. అప్పుడు లోన్ పేర్ వల్ల ఎంతో కొంత డిస్ట్రాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు దానికి వచ్చే షేప్ ఎలా ఉంటుంది, బెండ్ షేప్ అనేది వస్తుంది. చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ CCl2 షేప్, బెండ్ షేప్ ఆర్ యాంగులర్ షేప్. And then angle is less than 120 degrees. And the bond pairs వచ్చేసరికి 2 and the lone pairs equal to 1. అసలు అయితే ఎన్ని బాండ్ పేర్స్ రావాలి? 3 బాండ్ పేర్స్. 3 బాండ్ పేర్స్ వస్తే మనకి ట్రయాంగులర్ ప్లానర్ అయిపోతుంది. 2 బాండ్ పేర్స్ ఒక లోన్ పేర్ కాబట్టి బెండ్ షేప్ ఆర్ యాంగులర్ షేప్. CCl2 తీసుకున్నాను అనుకోండి. CCl, ఇది Cl. కార్బన్ ఎంత? 1s2 2s2 2p2 కదా. 4 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదొక ఎలక్ట్రాన్ తీసేసుకుంది. మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి లోన్ పేర్ కింద మారిపోతాయి. నార్మల్గా ఉండాల్సిన షేప్ ఏంటి? ట్రయాంగులర్ ప్లానర్. ఈ లోన్ పేర్స్ వల్ల డిస్ట్రాక్షన్ జరిగి బెండ్ షేప్ ఆర్ యాంగులర్ షేప్లోకి వచ్చేస్తుంది. మనం సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే మనం ఈజీగా ఈ షేప్ చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలా వస్తుంది షేప్, బెండ్ షేప్ ఆర్ యాంగులర్ షేప్. ఇప్పుడు AB4 అనే కాంపౌండ్కి చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి CH4 షేప్ వచ్చేసరికి టెట్రాహెడ్రల్, యాంగిల్ 109 degrees 28 minutes. ఓకేనా? ఇప్పుడు బాండ్ పేర్స్ ఎన్ని? 4 బాండ్ పేర్స్ అండ్ దెన్ 0 లోన్ పేర్స్. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూడండి. C, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H. నార్మల్గా దీని యొక్క కాంపౌండ్ 1s2 2s2 2p2 కదా. అన్ని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. 4 వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దీని యొక్క షేప్ ఏంటి? టెట్రాహెడ్రల్. ఎప్పుడైనా 4 బాండ్ పేర్ 0 లోన్ పేర్స్ వచ్చినప్పుడు దాని యొక్క షేప్ వచ్చేసరికి టెట్రాహెడ్రల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే డీవియేషన్ జరిగినప్పుడు, టెట్రాహెడ్రల్లో డీవియేషన్ జరిగినప్పుడు ఎలా చూపిస్తాను? ఎగ్జాంపుల్ వచ్చేసరికి NCl3 షేప్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పిరమిడల్. బాండ్ పేర్స్ 3, లోన్ పేర్స్ 1, యాంగిల్ లెస్ దెన్ 109 degrees 28 minutes. ఎందుకంటే డిస్ట్రాక్షన్ జరుగుతుంది కదా, లోన్ పేర్ వల్ల దానిలో చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి మనకి కాంపౌండ్లో కూడా చేంజ్ అనేది జరిగిందనమాట. కాంపౌండ్లో చేంజ్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది? ఎగ్జంప్షన్ Cl ఈ లోన్ పేర్స్ వల్ల డిస్ట్రాక్షన్ జరిగింది. 3 బాండ్ పేర్స్ అండ్ 1 దెన్ లోన్ పేర్. నైట్రోజన్ అంతా, నైట్రోజన్ నికోజన్స్ ఫ్యామిలీకి చెందిన, హైడ్రోజన్ హీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ అంటే అటామిక్ నెంబర్ 7, 1s2 2s2 4 2p3. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ సాటిస్ఫై చేస్తుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫై చేస్తుంది. మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్ కాస్త లోన్ పేర్ కింద మారుతాయి. అప్పుడు ఎప్పుడైతే బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ అని 1 వచ్చినాయప్పుడు అప్పుడు దాని యొక్క షేప్ వచ్చేసరికి ట్రయాంగిల్ పిరమిడల్ అని గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు ఇంకా డివైడ్ అయితే అంటే 2 లోన్ పేర్స్ కనుక ఉంటాయి అప్పుడు ఎలా ఉంటుందని. ఇప్పుడు ఇంకా 2 లోన్ పేర్స్, ఇప్పుడు ఒక లోన్ పేర్ వల్ల ట్రయాంగిల్ పిరమిడల్ అనే షేప్ వచ్చింది. ఇంకా 2 లోన్ పేర్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ వచ్చేసరికి H2S అనమాట. అండ్ దెన్ షేప్ ఈక్వల్ టు బెండ్ షేప్. బాండ్ పేర్స్ ఎన్ని? 2 బాండ్ పేర్స్ అండ్ దెన్ లోన్ పేర్స్ ఈక్వల్ టు 0. యాంగిల్ అనేది ఇంకా వెరీ మచ్ లెస్ దెన్ 109 degrees అండ్ దెన్ 28 minutes. ఇప్పుడు దీనికి ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇలా ఉంది కదా, హెచ్ ఇక్కడ ఒక లోన్ పేర్
అండ్ దెన్ ఇక్కడ ఒక లోన్ పేర్. సల్ఫర్ ఎంత 16th గ్రూప్ 1s2 2s2 2p6 1s2 2s2 2p6 అండ్ దెన్ 3s2 అండ్ దెన్ 3p4 కదా. 6 ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 అయిపోయినాయి, ఇక్కడ 8 అయిపోయినాయి. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ సాటిస్ఫై చేస్తుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడికి 2 అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు ఒక లోన్ పేర్, ఇంకో లోన్ పేర్, 2 లోన్ పేర్స్. లోన్ పేర్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు షేప్ వచ్చేసరికి బెండ్ షేప్. అండ్ దెన్ యాంగిల్ ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ 109.28 degrees. మిగతా 6 నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇలా కనుక చూసుకుంటే మనం ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయగా ఈజీగా మైన్యూట్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ మై వీడియో. సీ యూ ఇన్ డిస్కసింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బాయ్ బాయ్.